హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా లేటెస్ట్ ట్రెండింగ్ లో ఏఐని యూస్ చేసి మనం ఎంత ఈజీగా యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయొచ్చో జస్ట్ విత్ ఇన్ 1 or 2 minutes లో మనం అంతా కూడా నేర్చుకోవచ్చు. కంప్లీట్ గా హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ విత్ ఏఐ టూల్స్ ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ త్రూ ఏఐ టూల్స్. సో ఇప్పటి వరకు నార్మల్ గా మనం చూస్తున్నది ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నార్మల్ గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏఐ టూల్స్ వచ్చేసాయి కదా, చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముఖ్యంగా కావాల్సింది చాట్ జీపీటీ, నెక్స్ట్ వచ్చేసి విఐడిఐక్యూ. ఈ రెండు టూల్స్ కావాలి. వీటి ద్వారా మనం ఛానల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే క్యాన్వా, ఇవి కనుక ఉంటే మనం చాలా ఈజీగా యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయాలి అంటే నీష్ చాలా ఇంపార్టెంట్. నీష్ అంటే ఏంటి? సో మనం ఏదైతే టాపిక్ ని సెలెక్ట్ చేసుకుంటామో, అంటే మీరు దేంట్లో మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, సో టెక్నికల్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, సో టెక్ ఛానల్ అదొక నీష్. అంటే అలాగే ఫైనాన్స్ కి సంబంధించినటువంటి ఒక ఛానల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే, ఫినాన్షియల్ గా మీరు బాగా నాలెడ్జ్ ఉంది అంటే దానికి సంబంధించి క్రియేట్ చేస్తే అది ఒక నీష్. అలాగే ఒక బ్లాగర్, మీరు బ్లాగింగ్ బాగా చేయగలరు, అదొక నీష్. అలాగే మీరు కిచెన్ లో వంటలు బాగా చేయగలరు, అదొక నీష్. ఇలాగా మీరు ఏది క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ నీష్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలి అని అనుకుంటున్నారు, సో యూట్యూబ్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తం కనుక ప్రొవైడ్ చేస్తే అదొక నీష్. సో నేను ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ కి సంబంధించినటువంటి నీష్ గురించి నేను మీకు చెప్తాను. సో ఆయుర్వేదిక్ సంబంధించింది ఒక మీరు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు, అదొక నీష్. సో ఇప్పుడు మనము ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయాలంటే అదొక నీష్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే టీచింగ్ ఫీల్డ్ కి సంబంధించింది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, వీటికి సంబంధించి మనము ఒక యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛానల్ నేమ్ కావాలి. ఆ ఛానల్ నేమ్ కావాలి అంటే ఏంటంటే నేను చెప్పాను కదా, చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీలోకి వెళ్ళేసి జస్ట్ మీకు తెలుగు వచ్చి అనుకోండి, తెలుగులోనే టైప్ చేయండి, నేను ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను, అది వచ్చేసి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ వీడియోస్ నేను రెడీ చేయాలనుకుంటున్నాను, ఒక నేమ్ సజెస్ట్ చెయ్యి అని చెప్పి తెలుగులోనే మీరు టైప్ చేశారనుకోండి, మామూలుగా మనం చాట్ చేస్తుంటాం కదా అలాగే. లేదు ఐ వాంట్ టు క్రియేట్ వన్ యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ టు ఎంఎస్ వర్డ్ అండ్ ఎక్సెల్ అని చెప్పి టైప్ చేసి నీడ్ ఛానల్ నేమ్ ఐడియాస్ అని చెప్పి చాట్ జీపీలో కనుక మీరు సెర్చ్ చేస్తే 10 నేమ్స్ అన్నారంటే 10 నేమ్స్ వచ్చేస్తాయి, 100 నేమ్స్ అంటే 100 నేమ్స్ వచ్చేస్తాయి. సో ఆటోమేటిక్ గా ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఛానల్ నేమ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఆ నేమ్ తోనే ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసేసుకోండి. క్రియేట్ చేసుకున్న వెంటనే జీమెయిల్ ఐడికి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన దాని పక్క ట్యాబ్ లో youtube.com అని చెప్పి టైప్ చేయండి. అక్కడ వెళ్ళేసి వీటిలో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఛానల్ నేమ్ ని క్రియేట్ చేసుకోండి. సింపుల్, అంతే, అయిపోతుంది. నెక్స్ట్ మీకు విఐడిక్యూ అండ్ క్యాన్వా ఎందుకు చెప్పాను అంటే, మనకి కావాల్సినటువంటి యూట్యూబ్ లోగో అండ్ యూట్యూబ్ బ్యానర్ అంటే ఛానల్ ఆర్ట్ అంటారు దీన్ని, మనము చాట్ జీపీటీలో ప్రాంప్ట్ అడగాలి. సో మై ఛానల్ నేమ్ ఈజ్ అని చెప్పేసి ఛానల్ నేమ్ అని టైప్ చేసి గివ్ మీ లోగో ప్రాంప్ట్ అని చెప్తే లోగో ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. దాన్ని మనం వెళ్ళేసి క్యాన్వాలోకి వెళ్ళేసేసి మనం టైప్ కనుక చేస్తే, లేదా ఐడియోగ్రామ్ అని ఉంటుంది, idiogram.com అని చెప్పేసి దీంట్లోకి వెళ్ళేసి చాట్ జీపీటీలో వచ్చినటువంటి ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఐడియోగ్రామ్ లోకి వెళ్ళేసి మీరు జస్ట్ ఇస్తే 4 లోగోస్ ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతాయి అక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే. అలాగే యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ బ్యానర్ ఉంది కదా, దాన్ని కూడా చాట్ జీపీటీలో వెళ్ళేసి నాకు పలానా ఛానల్ కి బ్యానర్ ఆర్ట్ కావాలి, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ కావాలని చెప్పేసి దాని స్పెసిఫికేషన్ అండ్ ప్రాంప్ట్ కావాలని చెప్పి కనుక మీరు ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ ఛానల్ ఆర్ట్ రెడీ అయిపోతుంది. వీటిల్ని మనం యూట్యూబ్ లోకి వెళ్ళేసేసి అక్కడ కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి ఛానల్ ఆర్ట్ అలాగే లోగో ఇవన్నీ సెట్ చేసేసి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఛానల్ నేము, కీవర్డ్స్ అన్ని సెట్ చేసేసి ఓకే కొట్టేస్తే మీకు ఏఐ ద్వారానే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అర్థమైందా ఫ్రెండ్స్, ఏ విధంగా మనకి చాట్ జీపీటీని యూజ్ చేసుకొని, క్యాన్వాని యూజ్ చేసుకొని, అలాగే ఐడియోగ్రామ్ ని యూజ్ చేసుకొని మనం లోగోని, యూట్యూబ్ బ్యానర్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఐడియోగ్రామ్ లో చెప్పాను కదా, అలాగే క్యాన్వాలో కూడా ఏఐ టూల్స్ అని ఉంటుంది, కాకపోతే అది ప్రో వర్షన్. అలాగే విఐడిక్యూ అని ఉంది,
ఇది వచ్చేసి మనకి థంబ్నెయిల్స్ ని జనరేట్ చేస్తుంది ప్రోలో. అంటే మనం పర్చేస్ చేసుకోవాలి, చేసుకుంటే మనకి థంబ్నెయిల్స్ అన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇలా యూట్యూబ్ ఛానల్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ త్రూ ఏఐ టూల్స్, ఈ టాపిక్ మనం తెలుసుకున్నాము. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేయాలి, వీడియోస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టైటిల్స్ ని ఎలా సెట్ చేయాలి, డిస్క్రిప్షన్స్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.